తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బంకుల వద్ద బార్లు తీరినటువంటి క్యూ అయితే చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో పౌర సరఫరాల శాఖ వారు మాత్రము భయాందోళన చెందొద్దు. ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరు కూడా భయపడవద్దు. అందరికీ పెట్రోల్ డీజిల్ అనేది కొరత అనేది లేనే లేదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఆ భయాందోళనకు గురవుతూ ఎల్పిజి గ్యాస్లు కావచ్చు, నిత్యావసర వస్తువుల్లో ప్రతి వారు ఎక్కడికి స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఆఫీసులకు వెళ్ళి తమ బాధ్యతలను విధి నిర్వహణలు చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరికి ఇది నిత్యావసర వస్తువుగా మారినటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అయితే ఎక్కడ కూడా ఏ పెట్రోల్ బంక్లో చూసినా కూడా, ఎక్కడ ఎల్పిజి గ్యాస్ల దృష్టిలో చూసినా కూడా బార్లు తీరినటువంటి లైన్లు చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మన ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో దాదాపుగా కొన్ని గంటల పాటుగా వెయిట్ చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు. వారి ఆఫీసులకు వెళ్ళాలన్నా కూడా వెహికల్లో, వారి ద్విచక్ర వాహనాల్లో కావచ్చు, కార్లలో కావచ్చు, డీజిల్ కొట్టించుకోవడానికి, పెట్రోల్ కొట్టించుకోవడానికి చాలా మంది అయితే వచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పెట్రోల్, ఇంధనం ఏవైతున్నాయో ఇవన్నీ కూడా అందుతున్నాయని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం అవుతూ, అంటే ఎవరికి వారు చాలా మంది క్యూలు కట్టి ఎంత దాదాపుగా వారు కొట్టించుకున్నటువంటి 2 లీటర్లు 3 లీటర్లు అయినా కూడా 3 గంటలు 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు అనేది మనతో పాటు బ్రదర్ ఉన్న. హలో అన్న, ఎంతసేపు నుంచి ఉన్నారు? కిత తెరిసే టైర్ గంట అయిపోయింది అన్న. గంట ఎందుకు మరి? పెట్రోల్ దొరుకుతుంది అంటారు కదా, మీరు ఎందుకు దొరకదంటున్నాడు అందరు అట్లా. అందుకే మనం ముందే ఒక సేఫ్టీ ఉంటుంది మనకి, ఎమర్జెన్సీకి ఎక్కడన్నా పోవాలంటే. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇంధనం దొరుకుతుంది, ఎల్పిజి గ్యాస్ దొరుకుతుంది, పెట్రోల్ ఎవరు ప్రజలు కూడా హైరాణ పడొద్దు అని చెప్పేసి అంటారు. మీరు ఎందుకు ఇంత క్యూలు కట్టి ఎంతసేపు నుంచి నిలబడ్డారు? హాఫ్ అన్ అవర్ అవుతుంది. అంటే పెట్రోల్ దొరకట్లేదా? ఏమో దొరకదు అంటారు కదా, ట్యాంక్ ఫుల్ చేయించుకుందామని. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో దొరుకుతుంది, మీరేం బెంగపడొద్దు, భయాందోళన గురి కావద్దు అంటారు. ఏమో ఇక పెట్రోల్ కూడా లేదని కొట్టించుకోవడానికి వచ్చాము. ఎంతసేపు అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. దొరుకుతుంది అంటారా మరి ఇక్కడ? మరొకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ అన్న నమస్తే, ఎంతసేపు నుంచి చూడరు అన్నాడా? हिंदी इतने देर से ठहरे हैं पर? 1 घंटे से। 1 घंटे से? हाँ। क्या पेट्रोल मिलता बोल रहे हैं ना गवर्नमेंट? नहीं मिल रहा है। हाँ, नहीं मिल रहा। नहीं मिल रहा है। कितना मारना है? अब टैंक फुल कर रहे हैं? टैंक फुल करना है। आपको क्या सोच रहे हैं? डर लग रहा पेट्रोल मिलता बोल को, नहीं मिलता बोल को? नहीं मिल रहा है ऐसा लग रहा है। हाँ। कैसा क्या करते आप? क्या करते बस क्या नौकरी करते? बिजनेस है हमारा। अगर पेट्रोल नहीं मिला तो कैसा चलेगा आपके धंधा? बंद हो जाएगा। बैठे रहेंगे और क्या कर सकते हैं। और ये स्टेट गवर्नमेंट को क्या बोलना चाहते हैं आप? क्या बोलने हैं, उनसे बोलो कोशिश हो जारी रखे बस। ఎంతసేపు నుంచి చూడండి? ఎక్కడ ఏం చేస్తారు మీరు? గాంధీ హాస్పిటల్ వర్క్ చేస్తాను. పెట్రోల్ లేకపోతే ఎట్లా మీకు నడవదా?